నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కౌంటింగ్కి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో వ్యూహాత్మకమైన అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించింది 1982లో. ఆనాడు ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించి అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఆనాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమేపీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి నుండి సపరేట్ రాష్ట్రంగా తెలంగాణలో కూడా కాస్త కోస్త తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి దాన్ని ఒక జాతీయ పార్టీగా టీడీపీ భావించి జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పి పదవులు కూడా డివైడ్ చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీ అంతంత మాత్రం ఉంది. అక్కడ టీడీపీకి అధ్యక్షుడు ఉన్న జ్ఞానేశ్వరరావు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ అంతంత మాత్రంగా ఉంది. జాతీయ పార్టీని చెప్పుకున్నప్పుడు కూడా జాతీయ స్థాయిలో అంటే కనీసం 4-5 రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి ఉండాలి, సభ్యత్వం ఉండాలి. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు ఉంటుందా లేదా అనేది మరి వాళ్ళు చెప్పుకోవచ్చేం. కానీ మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడ కూడా ఆ క్యాడర్ కూడా ఉన్నట్టు దాఖలాలు తమిళనాడు కానీ, పక్కన బెంగళూరు కానీ, కర్ణాటకలో కానీ ఎక్కడ ఉన్నట్టు లేవు. మరి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు అని చెప్తూ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం వయసు రీత్యా మరి పెద్ద వయస్సు, రాజకీయాలని శాసించిన నాయకుడు దేశవ్యాప్తంగా. మరి వాళ్ళ వయసు కూడా వయోభారం పెరిగే అవకాశం ఉంది. మరి 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే ఆ పార్టీలో కూడా అంతర్మాదంగా లెక్కలు వేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అంత చిక్కట్లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది అంత చిక్కని పరిస్థితి. మరి టీడీపీ పెద్ద నాయకులు ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేని పరిస్థితి. కౌంటింగ్ ఏం జరిగింది అనే దాని మీద చర్చ నడుస్తుంది తప్ప అధికారం ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూటమి చెప్పుకోలేని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక కొత్త రకం ఆలోచన, మరి ఏ విధంగా ఈ రాజకీయాల్లో వాళ్ళు అంచనాలు వేయదలుచుకున్నారు అంటే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు అంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కింజారపు ఎర్రనాయుడు గారు అధ్యక్షుడు ఉన్నాడు. మరి ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్కి టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారిని పెట్టాలని ఒక ప్రతిపాదన టీడీపీలో ఒక బలమైన వర్గం ప్రచారం చేస్తుంది. మరి దీని వెనక అధినాయకుడు ఆలోచన లేకుండానే టీడీపీలో మిగిలిన నాయకులు గలం ఎత్తగలరా, ఆ వాణి వినిపించగలరా, ఆ పేరు ప్రస్తావించాలంటే అధినాయకుడు కోప్పడతాడని చెప్పి భయం ఉంటుంది. మరి అదేమి లేకుండా విజయవాడలో టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న గారు కూడా నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్ష పట్టాల బాధ్యతలు అప్పచెప్తే యువ నాయకుడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేస్తాడు, ఇంకా ప్రజల్లోకి వెళ్తాడు అనేది ఒక ఆలోచన ఎక్కడో నడుస్తుంది. అది అలా నడుస్తుందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా జరుగుతుంది అనుకోవడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. రకరకాల ఫీలర్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా నాయకుడి కనుసనల్లోనే జరుగుతాయి. కాబట్టి 24 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువగా అంచనాలు ఉన్నట్టుగా ఆ పార్టీలో లెక్కలు జరుగుతున్న తీరు చూస్తే నారా లోకేష్ గారిని టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పెట్టాలని ఆలోచన చేస్తుంటే రానున్న 5 సంవత్సరాలే లోకేష్కి ఒక పొలిటికల్ టార్గెట్. రాజకీయంగా అతను తన సమర్థతని సత్తాను సాటుకోవడానికి పార్టీ పగ్గాలు అప్పచెప్పి రాష్ట్రంలో అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలకి
ముఖ్యంగా టీడీపీలో నాయకత్వానికి ఒక కేంద్ర బిందువుగా నారా లోకేష్ గారిని చేయాలనే ఆలోచన చంద్రబాబు గారు ఉన్నారని ఒక సమాచారం. చంద్రబాబు గారు కూడా వయసు రీత్యా ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరిగే అవకాశాలు లేవు. ఎక్కడ హైదరాబాద్లో మరి ఒక చోట స్థిరంగా ఉండి అడ్వైజర్గా ఆ పార్టీకి ఎక్కడ ఏం చేయాలి అలా చేయాలో మరి చెప్పడానికే ఆ వయసు పనికి వస్తుంది తప్ప ఇంకా విస్తృతంగా రాష్ట్రం తిరిగే అవకాశాలు తక్కువ అని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ పగ్గాలు అప్పచెప్పే ఆలోచన ఎందుకు వచ్చింది, దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది అంటే 2024లో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు నారా లోకేష్ గారికి అప్పచెప్పాలని ముందు నుంచి ఎందుకు వ్యూహం రూపొందిస్తారు? మొత్తానికి ఎక్కడో సబ్జెక్టు కూటమిలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది మొత్తానికి. అంటే భవిష్యత్ రాజకీయాలకి ఇప్పటి నుంచి 5 సంవత్సరాల్లో ఒక నాయకుడిగా ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఇంకా సొరవగా పార్టీ పగ్గాలు చేపడితే ఇంకా ఆ నాయకుడి యొక్క ఇంకా లక్షణాలు ఇంకా పెరుగుతాయి. క్యాడర్ కూడా ఇంకా ఎక్కువ మంది నారా లోకేష్ గారితో అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర బిందువు ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందితే అప్పుడు ప్రజల్ని పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చే 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళే ఆలోచన నారా లోకేష్ గారిని పెట్టి చేయాలనే ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీకి అలా వచ్చే ఛాన్సే లేదు, ఏమాత్రం అవకాశాలు కనిపించట్లే ఎక్కడ కూడా. మరి ఈ క్రమంలో నారా లోకేష్ గారికి టీడీపీ పగ్గాలు అప్పచెప్పి బాధ్యతలు నిర్వర్తించాలంటే కూటమి నైతికంగా ఎక్కడో ఓటమి అంచులో ఉందని చెప్పి ఏమైనా గ్రహించారు అధినాయకత్వం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎన్నికల్లో ఆయన ఎన్ని సీట్లు గెలుస్తారనేది ఇప్పటికైతే క్లారిటీ లేకపోయినా ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన పార్టీకి. మరి అలాంటి పార్టీకి ఈయన నారా లోకేష్ గారు కూడా అధ్యక్షం చేస్తే ఒక ఇండివిజువాలిటీ క్యాడర్ అంతా కూడా నారా లోకేష్ గారి చుట్టూ తిరగడానికి ఉంటుంది. జనసేన అలాగే పవన్ కళ్యాణ్ చుట్టూ ఎలా తిరుగుతుందో లోకేష్ గారి చుట్టూ తిరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆ రాజకీయాల పరంగా ఒక విధమైన ఒక సలహాదారులుగానే పాత్ర పోషించే అవకాశం తప్ప యాక్టివ్ పాలిటిక్స్ చేసే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే లోకేష్ గారిని ఒక యువ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడు చేస్తే పార్టీలో అందరూ కూడా నారా లోకేష్ గారితో ప్రయాణం చేస్తారు కదా అనేది ఒక అంచనా. అంటే మన జరిగిన ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపికలో కానీ లేదంటే అభ్యర్థులకి ఎలాంటి సహకారం కావాలో ఆ సహకారాలన్నింటిలో కూడా కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ గారు. అలాంటి నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు లభించి పార్టీలో కూడా తన యొక్క బలాన్ని పెంచుకునేలా చేస్తే బాగుంటుందని ఒక అంచనా నడుస్తుంది. మరి అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లేకుండా ముద్దా వెంకన్న గారు లేదా ఇంకో నాయకుడు కూడా నారా లోకేష్ గారిని పార్టీ అధ్యక్షుడు చేయాలని చెప్పి ఆలోచన జరగదు. కాబట్టి త్వరలోనే నారా లోకేష్ గారు టీడీపీ అధ్యక్షులుగా ఆంధ్ర రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేపట్టే అవకాశం లేకపోలేదు. అంటే కూటమి ఒక విధంగా తన అనైక్యతను లేదంటే తన ఓటమిని ఈ విధంగా కూడా కూలంకుషంగా చర్చించుకునే నారా లోకేష్ గారిని పార్టీ అధ్యక్షుని చేస్తే పార్టీ ఇకపైనైనా కొంచెం యాక్టివ్ స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉందేమో ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి అది నిజంగానే పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు అవుతారా లేదంటే మరి బుద్ధా వెంకన్న గారు చెప్పినట్టు జరుగుతుందా లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మధ్యలో ఏముంది ఏం జరుగుతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.